ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనకి 41 బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి మన మణికంఠ అనే అబ్బాయి ఉన్నారు. ఈయన శ్రీకాకుళం దగ్గర పాలకొండ నుంచి వచ్చారు. మన ఆయన శ్రీకాకుళం నుంచి ఇంత దూరం వచ్చి దగ్గర 900 కిలోమీటర్స్ ఉంటాయి. ఇంత దూరం ఎలా వచ్చారు, ఆయన జర్నీ అసలు మన ఇన్స్టిట్యూట్కి ఎలా జరిగింది, అసలు ఈ ఫీల్డ్కే రావాలని ఎందుకు అనిపించారు అనేది చూద్దాం. ఓకే, మణికంఠ ఎలా అనిపించింది మన ఇన్స్టిట్యూట్, ఎలా వచ్చావు అసలు మన ఇన్స్టిట్యూట్? యూట్యూబ్లో చూసేసాను. నాకు ఎడ్యుకేషన్ అనేది శ్రీకాకుళం సైడ్ పాలకొండ, శ్రీకాకుళం దగ్గర పాలకొండ. ఓకే, యూట్యూబ్లో చూసారు? యూట్యూబ్లో చూసి వచ్చాను. యూట్యూబ్లో చూసినప్పుడు మన ఇన్స్టిట్యూట్ కాకుండా చాలా వీడియోస్ వస్తాయి కదా? చాలా చూసాను సార్, కాకపోతే అంత జెన్యున్ గా అనిపించలేదు మన ఇన్స్టిట్యూట్ చూడాలి జెన్యునిటీ అనిపించింది. మళ్ళీ మా బావ ఇక్కడే ఉంటాడు పక్కన, చెప్పా బావకి, బావ ఇలా వెళ్ళి చూడు ఒకసారి ఇన్స్టిట్యూట్ అంటే కనుక్కున్నాడంట, బాగుంది జాయిన్ అవరా అని చెప్పారు. సరే అని వచ్చి చూసా, నేను డెమో క్లాస్ చూసా, బాగా చెప్పారు, బాగా అర్థమైంది, అలా అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు 30 రోజులు అయితే కోర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే నేను ఫ్రెషర్ సార్, ఈ ఫీల్డ్కి ఫ్రెషర్ చూడండి, ఒక ఫ్రెషర్ అబ్బాయి వచ్చినా. ఫ్రెషర్ అంటే మరి ఈ ఫీల్డ్లో ఏమీ తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్ ఏం తెలియదు సార్ నాకు, అసలు నాలెడ్జే లేదు. డిప్లొమా చేశా కానీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆపేసా. ఓకే, అంటే ఈ ఫీల్డ్ జీరో నాలెడ్జ్ ఉండదు, ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకున్నా సార్. స్టార్టింగ్ నా వాళ్ళు అవ్వదు అనుకున్నా, కానీ మీరు చెప్పే క్లాసెస్ విని దాని తర్వాత మీరు మోటివేషన్ ఇచ్చే విధానం చూసి ఇన్స్పైర్ అయ్యా సార్. ఓకే, అంటే మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్. దాని తర్వాత మా ఫ్యామిలీ కూడా అలానే సపోర్ట్ చేశారు సార్. ఓకే ఓకే, రైట్ రైట్. ఫోన్ చేశారు నాకు కూడా, ఆ ఫ్యామిలీ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, ఫాదర్ అంటే మా అబ్బాయిని కొంచెం చూసుకోండి అని. ఓకే, మన ప్రయత్నం అయితే 100% ఉంటుంది. ఇక అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, నేర్చుకొని చేయగలం, సాఫ్ట్వేర్ చేయగలం కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, ఫ్యూచర్లో శ్రీకాకుళంలో కానీ మనకి పాలకొండలో కానీ ఒక షాప్ అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మన నెక్స్ట్ మనకి శ్రీకాకుళంలో కూడా ఒక స్టూడెంట్ అయితే వచ్చారు. ఆయన ఇప్పుడైతే షాప్ అయితే పెట్టాలనుకుంటున్నాడు. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఒక 2-3 monthsలో ఆయనకి చూసుకొని పెడతారు, అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి కొత్త పిల్లలు ఏమైనా వచ్చే వాళ్ళకి మీరు సజెషన్ ఏమి ఇస్తారు సార్? ఇక్కడ బాగుంటుందని చెప్పచ్చు. ఓకే, ఎందుకు అట్లా? ఎందుకంటే ఇక్కడ జెన్యూనిటీ ఉంది, క్లాసెస్ బాగా చెప్తున్నారు.